సార్ పెట్రోల్ రేట్లు పెరిగినాయి కదా, లీటర్కి 3, డీజిల్ కూడా 3 రూపాయలు పెరిగింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక పెట్రోల్ డీజిల్ అయితే డబ్బును ఎలాగో ఫేస్ తీసుకుంటాడు, కానీ సామాన్య మనం కష్టం కదా. ఇంకా ముందు కూరగాయలు దొరుకుతుంది అవకాశం లేదు, చాలా ప్రాబ్లంగా ఉంది. ఇక ఎలక్ట్రికల్ బళ్ళు వాడుకోవడం చాలా బెటర్ కొంతవరకు. ఇక దూర ప్రాంత లెవెల్ ఎక్కువ ట్రైన్లో వెళ్ళడం మంచిది పెట్రోల్ సేవ్ చేయడానికి. ఇంతకన్నా వేరే ఆప్షన్ లేదు. సీఎం గారు వాగ్దానం చేశారు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఆఫ్ చేస్తే మళ్ళీ స్ట్రైక్లు గొడవలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, సైకాలజికల్గా సఫర్ అవుతుంది జనం కూడా. అంతే, సాధ్యమైనంత వరకు మనం ఇంధనాన్ని ప్రతిదాన్ని సేవ్ చేసుకోవడం చాలా మంచిది. సోలార్ ఇన్వర్టర్ వాడుకోవడం లేదా బయోగ్యాస్ ప్లాంట్ తయారు చేసుకోవడం చాలా మంచిది. పర్యావరణానికి ఏ కాలుష్యం ఉంటుంది, కొంతవరకు తగ్గించవచ్చు. ఒకప్పుడు అంటే పెట్రోల్ డీజిల్ ఎక్కువ వాడేవాళ్ళు, ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్లు ఎలక్ట్రికల్ బస్సులు వాడడం కొంతవరకు తగ్గింది. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ వల్ల కూడా అంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కదా అని చెప్పి ర్యాష్గా వాడుతూ ఉంటారు. దాన్ని కూడా ఏదైనా సరే మనం సేఫ్గా చేసుకుంటే మనకేం కాదు. కొన్ని నియమాలు పాటించాలి, జాగ్రత్త పాటించుకుంటే ఫ్యూచర్లో మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అది